మనం ఏదైనా ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్కి మనమే ఓనర్ అండ్ మనమే వర్కర్ కూడా కదా అండి. ఆ వర్క్స్ వచ్చేసి ఫోటోషూట్ తీయాలి అండ్ కస్టమర్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి, రిప్లైస్ ఇవ్వాలి, కరెక్ట్గా స్టాక్ మెయింటైన్ చేసుకోవాలి, స్టాక్ అవుట్ అయ్యేలోపు రీస్టాక్ చేయాలి అండ్ ప్రైస్ మేనేజ్మెంట్ చూసుకోవాలి, అకౌంట్స్ చూసుకోవాలి అండ్ కొరియర్స్ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదు చూసుకోవాలి, ఎక్కడైనా స్ట్రక్ అయిపోయా అని మళ్ళీ ఎంక్వైరీ చేయాలి అండ్ మనం ప్యాకింగ్ చేసేటప్పుడు కస్టమర్కి కరెక్ట్ ఐటెం పెడుతున్నామా లేదా, కరెక్ట్ అడ్రస్కి సెండ్ చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి. అండ్ ఈ మొబైల్ స్లింగ్ బ్యాగ్ వచ్చేసి నేను వీడియో పెట్టలేదండి, నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టేలోపు నాకు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుండి అయితే ఆర్డర్ వచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ట్రస్టింగ్ అస్. కొరియర్స్ చేస్తూనే తొందరగా ప్యాకింగ్ చేసి డెలివరీ బాయ్స్ వచ్చేలోపు నేను అన్నీ కరెక్ట్గా రెడీగా అయితే మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఈ మధ్యలో కస్టమర్ కాల్స్ వస్తుంటాయండి, కస్టమర్ ఎంక్వైరీస్ వస్తుంటాయి వాట్సాప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది పర్చేస్ చేస్తున్నారు. యూట్యూబ్ నుండి కూడా చాలామంది ట్రస్ట్ చేసి చాలామంది పర్చేస్ చేస్తున్నారు. ఈ మధ్యలో మా చిన్ని మోక్షాన్ని కూడా చాలా మెయింటైన్ చేసుకోవాలి. తను చాలా నాటీ గర్ల్ అనమాట. ఇన్ని వర్క్ టెన్షన్లో ఒక మంచి ఫ్రెష్ అండ్ టేస్టీ కాఫీ బ్రేక్ తీసుకుంటే ఎంత బాగుంటుంది కదా అండి. ఫ్రెష్ కాఫీ అని ఎందుకు అంటున్నానంటే మన విష్ణుప్రియ అరోమా వాళ్ళు అయితే ఫ్రెష్ కాఫీ పౌడర్ అయితే చేస్తున్నారు. చాలా టేస్టీగా ఉంది. ఈ కాఫీ పౌడర్ చూస్తూనే నాకే చాలా టెంప్టింగ్ అయితే ఉందండి, కాఫీ ఇప్పుడే తాగేయాలన్నట్టు. సో నేను వచ్చేసి ఇలా మిల్క్లో కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట, మంచిగా బాయిల్ అయ్యేలాగా. సో నాకెందుకో అండి ఫిల్టర్ చేసుకొని మిల్క్లో యాడ్ చేసుకోవడం అంటే నాకు అంతగా నచ్చదు. సో నేను ఇలా బాయిల్ చేసుకున్నది ఇష్టపడతానమాట. అండ్ ఇలా బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఫిల్టర్ చేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా కాఫీ అయితే తాగేస్తానమాట. ఇదైతే స్మెల్ చూడగానే చాలా టెంప్టింగ్ అయితే ఉందండి, చాలా టేస్టీగా కూడా ఉందండి. కాఫీ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను, మీరే చూడండి. చూడగానే కాఫీ ఎంత టేస్టీగా ఉంది కదా అండి కాఫీ పౌడర్తో. సో మీరు కూడా నాలాగా మంచి కాఫీ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మన మానస గారిది విష్ణుప్రియ అరోమాస్ కాఫీ పౌడర్ని అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ ట్యాగ్ అయితే చేస్తున్నానండి. సో ట్రస్ట్ మీ లాస్ట్ సిప్ వరకు అయితే తాగొచ్చు అనమాట. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అండ్ ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి, నేను పర్సనల్గా టేస్ట్ చేసి మీకు చెప్తున్నాను అనమాట. మానస గారు చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే కాఫీ పౌడర్ చేస్తున్నారండి. కాఫీ అయితే చాలా బాగుంది. ప్లీజ్ సపోర్ట్ us. Bye bye.